టైం కదా అని చెప్పి దేవుడు ఇస్తాడు కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఇంట్లో పడుకొని నాకు దేవుడు ఇస్తాడులే అని చెప్పి అంటే కుదురుతుందా? లేదు. మనం లేవాలి, బయటికి వెళ్ళాలి, ఎవరిపైన ఏ ఏ బాధ్యతలు పెట్టాడో ఆ బాధ్యతలు కూడా నెరవేర్చాలి. ఆ యొక్క బాధ్యతలు కూడా ఆరాధనలో భాగాలని చెప్పడం జరుగుతుంది. భార్య ఇంట్లో భర్తకి, అత్తమామలకి, అమ్మనాయనలకి, బంధువులకి ఆమె చేసుకునే ప్రతి కార్యంలో ఆమెకి ఆరాధనలు, ఇవన్నీ కూడా ఆరాధనలని, వీటి ద్వారా ఆమెకు పుణ్యకార్యాలు లభిస్తాయి అని. అదేవిధంగా భర్త ఈ యొక్క స్త్రీ కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం బయటికి వెళ్ళి చేసే ప్రతి పని కూడా ఆరాధనలో భాగమేనని, ఆయన చేసే ప్రతి అడుగు ఆరాధనలో భాగమేనని, ఈ యొక్క పురుషుడి పైన ఈ యొక్క కుటుంబ బాధ్యతలు పెట్టడం జరిగింది అని, ఇలా ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమేనని ఒక స్త్రీ పరదా పాటిస్తే, ఒక స్త్రీ ఒక పరదా పాటిస్తే కనుక ఇది కూడా ఆరాధనలో భాగమని పాటిస్తే కనుక ఆమెకి ఆ యొక్క ఆరాధన యొక్క భాగం యొక్క పుణ్యాలు ఆమెకి లభిస్తాయని, ఒక పురుషుడు ఈ యొక్క కుటుంబ బాధ్యతలని ఆయన యొక్క ఇవి ఆరాధనలో భాగంగా ఇన్నమల అమాలు బిన్నియాత్, ఆయన ఏదైతే నియత్తోటి ఆయన పనిచేస్తాడో ఆ యొక్క నియత్కు సంబంధించిన పుణ్యాలు అతనికి లభిస్తాయి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇస్లామీయ చరిత్ర ప్రకారం మరి మనం చూసినట్లయితే ప్రవక్తలు మరియు వృత్తులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆదాం అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. ఆయన వ్యవసాయం చేశారని ఇంకా అనేక రకాల పనుల గురించి కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మానవాళికి ఆది పురుషుడు, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం. ఆయన వ్యవసాయం చేసేవారు అని, నేలను దున్నటం, విత్తనాలు నాటడం మరియు పంటలు పండించడం, అదేవిధంగా పాడి పశువులను ఆయన పోషించడం, అదే వాటిని మేపడం, ఆయన తన కుటుంబాన్ని ఈ విధంగా పోషించుకునేవారని గ్రంథంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆయన ద్వారా ఇలా వ్యవసాయ వృత్తి గురించి కూడా మానవులకు తెలియజేయడం జరిగింది. ఆయన కూడా వ్యవసాయం చేసుకున్నారు. నూహ్ అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. నూహ్ అలైహిస్సలాం గారు ఆయన వడ్రంగి పనిగా చేశారు. ఆయన ఒక ప్రవక్త పని చేసుకుంటూ ఆయన వడ్రంగి పని కూడా చేశారు. అంటే నూహ్ అలైహిస్సలాం గొప్ప వడ్రంగి. అల్లా యొక్క ఆజ్ఞ మేరకి ఆయన ఒక భారీ ఓడను నిర్మించడం కూడా జరిగింది. దాంట్లో అనేక రకాల జంటగల జంతువులని, జంటగల ప్రాణులని దేవుడు దాంట్లోకి ఎక్కించడం కూడా జరిగింది. ఆ కాలంలో అంత పెద్ద ఓడను నిర్మించడం ఒక అద్భుతమైన సంకేతంగా మరి ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి తీసుకోండి. ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి, ఇద్రీస్ అలైహిస్సలాం గారు బట్టలు కుట్టే వృత్తిని మరియు రాసే వృత్తిని కూడా ఇలా ఆయన ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగిందని మరి ఇస్లాంలో అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. అంతకుముందు మనుషులు జంతువుల యొక్క చర్మాలను ధరించేవారని, కానీ ఆయన బట్టలు కుట్టడం మరియు దానితో పాటు